అందరికీ మరణాత. మొదటిగా త్రియేక దేవునికి నా కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న దైవజనులు ఫాదర్ మొంగమూరి దేవదాసయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రధాన కేంద్రం గుంటూరు పక్షంగా కొనసాగుతున్న బైబిల్ మిషన్కి అధికారులుగా ఉన్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బైబిల్ మిషన్ వ్రాతల్లో ప్రాముఖ్యమైన విషయాలు అనగా ప్రకటన గ్రంథం, ఇంకా ఆయా ప్రాముఖ్యమైన విషయాలను ఫేస్బుక్ ఛానల్ ద్వారా బైబిల్ మిషన్ స్వరము అనే ఛానల్ ద్వారా మనందరికీ అందిస్తున్న యవన సేవకులు పాస్టర్ విన్నీ గారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళారా ప్రస్తుతం ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఆ ప్రకటన గ్రంథంలో ఈరోజు నాకు ఇవ్వబడిన అంశాన్ని ఒకసారి మనం చదువుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకొని వాక్యాన్ని వివరించుకుందాం. ఒకసారి బైబిల్ గ్రంథములు తెరచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు మనం చదువుకుందాము. బైబిల్ తెరచి చూడాలని కోరుతున్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నిటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చిన్ని ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం వివరించుకుందామండి. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ఏర్పాటును బట్టి దేవా, ప్రకటన గ్రంథ వివరాన్ని నాయన మరి తండ్రి ఆయా దైవజనుల ద్వారా నీ దాసులు బైబిల్ మిషన్ స్వరమని ఈ ఫేస్బుక్ ఛానల్ ద్వారా అనేకులకు అందించడానికి కృప చూపించిన మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో ఈ సమయం ముందు మేము చదివిన వాక్యము నుండి అనేక విషయాలు, మాకు ఉపయోగకరమైన విషయాలు విని నేర్చుకుని బలపడగలిగిన భాగ్యం మా అందరికీ దయచేయమని, మంచి బోధకుడై ఉండి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అని చెప్పిన వాక్యమయున్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానములో వాక్యము వినగోరి వచ్చిన దేవుని పిల్లారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో మరి ఈ ప్రకటన గ్రంథ వివరాన్ని గత కొన్ని దినాలుగా ఆయా దైవజనుల ద్వారా మనం వింటూ ఉన్నాము, అలాగే బలపడుతూ ఉన్నాము. అలాగే దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణంలో ప్రకటన గ్రంథములను కొన్ని విషయాలు ధ్యానించే అవకాశం దేవుడు అనుగ్రహించారు. అందు విషయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకం అయ్యింది. 66 పుస్తకాల్లో మరి చివరి పుస్తకం అయ్యింది. 65 పుస్తకాల్లో ఉన్న సారాంశం అంతా కూడా ఈ 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. అంతేకాదు ఈ పుస్తకము ఎంతో ప్రాముఖ్యమైంది. పిల్లరా, ఇది ప్రపంచానికి ఒక నోటీసు లాంటిది. నోటీస్ అంటే జరగబోయే సంగతులను ఎలా తెలియజేస్తుందో నోటీసు, ఈ యొక్క మరి ప్రకటన గ్రంథం కూడా ఆ రీతిగానే మనకి భవిష్యత్తు కాలాన్ని తెలియచేసే గ్రంథమై ఉందని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, మరి ఈ ప్రకటన గ్రంథము ముద్ర వేయవలదు అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనములో దేవుడు వ్రాయించారు. చాలామంది ఈ ప్రకటన గ్రంథం వివరించకూడదు, దీన్ని చదవకూడదు, వినకూడదని అనేకులు దైవజనులే మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది సాతాను యొక్క పని అలా చేయడం.
ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క అంతాన్ని మనం చూడగలం. వాడి అంతం విశ్వాసికి తెలిస్తే విశ్వాసి సాతాను లోకు చేస్తాడని, అతన్ని లెక్క చేయరని, అతన్ని హేళనగా చులకనగా చూస్తారనే సంగతి వాడికి తెలుసు. అందుచేత ప్రియులారా, విశ్వాసులు చదవకుండా వినకుండా, అలాగే దైవజనులు కూడా బోధించకుండా వాడు ఆపేవాడై ఉన్నాడు. కానీ దైవజనులు ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు ఈ గ్రంథాన్ని చాలా విపులంగా పుస్తకం రూపంలో వ్రాసి ప్రజలందరికీ అందించారు. ఈరోజు అనేకులకు ఆ వ్రాతలు ఉపయోగపడుతున్నాయని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రియులారా, ఈ గ్రంథంలోని విషయాలు ప్రకటించవలసిందే కానీ దాచవలసినవి కాదు. పేరులోనే ఉంది కదా, ప్రకటన అంటే ప్రకటించాలి, దాన్ని మరుగున పెట్టకూడదు. ప్రకటించడం వల్ల గొప్ప ధన్యత. అంతేకాదు, ఈ ప్రకటన గ్రంథంలో వాక్యాలు చదివినా వినినా వాటిని గైకొనినా ధన్యులమవుతామని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడింది. పిల్లరా, అక్కడ ఉంది కదా, సమయము సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని గైకొనువాడును ధన్యుడన్నారు. ఎవరైతే ధన్యత కోరుకుంటారో ఖచ్చితంగా ఈ ప్రకటన గ్రంథాన్ని చదవాలి, అలాగే దాన్ని వినాలి దైవజనులు చెప్పినప్పుడు, అలాగే దాన్ని గైకొనాలి. అప్పుడే ధన్యత మనకి కలుగుతుంది. ప్రియులారా, కేవలం గ్రంథం చదివితే 30 దీవెన, అలాగే వింటే చదువుతూ వింటే 60 దీవెన, చదువుతూ వింటూ గైకుంటే 100 దీవెన ధన్యత మనకు కలుగుతుంది. కనుక విశ్వాసులు ప్రకటన గ్రంథం చదివే విషయంలో, వినే విషయంలో, గైకొనే విషయంలో ఎప్పుడూ కూడా ముందుండాలని దైవ సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకి అనేక సంగతులు, జరగబోయే సంగతులు ఉన్నాయి. ప్రియులారా, మరి ప్రపంచం ఏమవుతుందో, అంతం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. ప్రారంభంలో మనం జాగ్రత్తగా గమనిస్తే మరి మొదటి 3 అధ్యాయాల్లో లేదా 2-3 అధ్యాయాల్లో 7 సంఘముల గురించిన వివరణ మనకు కనబడుతుంది. 7 సంఘముల గురించిన ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతుంది. నిజానికి ఏంటి ఈ 7 సంఘాలు అనేది మనం చూస్తే ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్టుగా ఆసియాలో ఉన్న 7 సంఘాలు లేదా 7 పట్టణాలే. ప్రియులారా, అవన్నీ ఆసియాలో ఉన్న మరి పట్టణాలుగా మనం చూస్తాం. ఈ పేర్లన్నీ కూడా పట్టణాలకున్న పేర్లు, అలాగే మరి ఆ ప్రాంతాలకున్న పేర్లు అనేది మనం గమనించాలి. అయితే ప్రభువు యోహాను గారి ద్వారా ఈ 7 సంఘాలకి కూడా అనేక ప్రాముఖ్యమైన సంగతులను మరి చెప్పమని దేవుడు తెలియచేయగా, మరి యోహాను గారు వాటన్నిటిని వ్రాసి ఆ సంఘాలకి పంపించి ఆ సంఘాలతో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే మరి ఏమిటి మొదటిగా ఈ 7 సంఘాలు ఏంటి అనేది ఒక్కసారి నేను చదువుతున్నానండి. ఈ వివరం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలము. ఏంటి ఆ సంఘాలంటే ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఇవి 7 సంఘాలు. ఈ 7 సంఘాలకి మరి పత్రికలు వ్రాయమని ప్రియులారా ప్రభు చెప్పగా మరి యోహాను గారు వాటిని రాసి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 7 సంఘాల్లో ఏంటి ఉన్న విషయాలు, ఈ 7 సంఘాలతో ప్రభు ఏం మాట్లాడారు అనేది కానీ మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈ సంఘాల్లో మరి ప్రత్యక్షత కనబడుతుంది. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ప్రభు ప్రత్యక్షమయ్యారు. అలాగే కొన్ని సంఘాలకి మెప్పునిచ్చారు, అలాగే కొన్ని సంఘాల్లో లోపం ఉన్నప్పుడు తప్పును ఎత్తి చూపించారు, అలాగే కొన్ని సంఘాలను మందలించారు, అలాగే కొన్ని సంఘాలకు శిక్షను కూడా ప్రకటన చేశారు. అలాగే ఆ సంఘాల విషయంలో తండ్రి కోరిక ఏంటో ఆయన బయలుపరిచి వారిని బలపరిచినట్టుగా చూస్తున్నాం. అలాగే 7వదిగా ఆ ప్రతి సంఘానికి కూడా ఒక్కొక్క బహుమానాన్ని ప్రభు సిద్ధపరిచినట్టుగా ఈ యొక్క 7 సంఘాల వివరణలో మనకి కనబడుతూ ఉంది. అయితే గొప్ప సంగతి ఏమిటంటే ఈ మొత్తం 7 సంఘాలలో కూడా ప్రియులారా మరి 2 సంఘాల్లో మాత్రమే ఎలాంటి తప్పు కనబడలేదు. మిగిలిన 5 సంఘాల్లో ఏవో కొన్ని తప్పులు కనబడ్డాయి, మందలింపు వచ్చింది, గద్దింపు వచ్చింది, శిక్షలు కూడా వచ్చాయి. కానీ 2 సంఘాల్లో మాత్రం ఎలాంటి తప్పు కనబడక వారికి ఎలాంటి శిక్ష ఇవ్వలేదు.
ఏంటి ఆ రెండు సంఘాలంటే, రెండవ సంఘమైన స్మరణ సంఘము, అలాగే ఆరో సంఘమైన ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘాలలో ప్రియులారా ఉన్నతమైన అంతస్తులు కనబడుతున్నాయి. ఏ తప్పు లేని వారిగా వారు మనకి కనబడుతూ ఉన్నారు. అయితే ఈరోజు నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే, ఆరవ సంఘములోని కొన్ని విషయాలు ధ్యానించడానికి, వివరించడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చారు. ప్రియులారా, నిజానికి ఈ ఆరో సంఘమైన ఫిలదెల్ఫియా గురించి గతంలో వాక్యం చెప్పిన దైవజనులు చాలా వివరంగా చాలా విషయాలు ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి చెప్పారు. మరలా నేను వాటన్నిటినీ జ్ఞాపకం చేయడం లేదు, కానీ నాకు ఇవ్వబడిన వచనాల్లో ఉన్న ఆ అర్థం ఏంటనేది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ప్రియులారా, మరి ఈ ఫిలదెల్ఫియా సంఘం లూదియాలోని సార్దిస్కి ఆగ్నేయముగా 28 మైళ్ళ దూరంలో ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రాంతీయ పరిస్థితిని బట్టి. అయితే ప్రియులారా, ఈ సంఘము గురించి నేను మరి మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే, మీకు ఇందాక నేను చదివాను కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు మనం చూడగలిగితే, ఇక్కడ మనకి ఇవ్వబడిన కొన్ని మాటలు, వినవలసిన కొన్ని మాటలు ఏంటంటే, మొదటిగా ఆ సంఘానికి గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారండి. చాలా ఉన్నతమైన వాగ్దానం ఇచ్చారు. అదేంటో మనం చూద్దాం. రెండవది, ప్రియులారా, ఆయన త్వరగా వచ్చుచున్నాను అనే మాటను చెప్పి ఆ సంఘము ఎలా సిద్ధపడాలో ఆ విషయాన్ని ప్రియులారా దేవుడు చెబుతూ వచ్చారు. అలాగే మరి వారు కాపాడుకోవాల్సింది ఏమిటో కూడా, గట్టిగా చేపట్టవలసింది ఏంటనేది కూడా ఒక కిరీటం గురించి ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇక నాలుగవదిగా, జయించే వారికి కలిగే బహుమానాల గురించి ప్రియులారా ఎంతో చక్కగా మరి ప్రభు తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. నిజానికి మరి ఈ 4 విషయాలు కూడా ఈ వచనాల్లోంచి కొన్నింటిని మనం చూచి ప్రియులారా వర్తమానాన్ని ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి ప్రియులారా. మన వాక్యంలో చూడగలిగితే మరి మొదటిది ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఇస్తున్న గొప్ప వాగ్దానం చదువుతాం ఒకసారి. మరి 3వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 10వ వచనంలో ఉన్న విషయం ఏంటంటే, ప్రియులారా, దేవుడే అనుగ్రహిస్తున్న గొప్ప ఆశీర్వాదం, వాగ్దానం. దేవుడు ఈ లవోదికీయ సంఘానికి ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఇంకా చెప్పాలంటే ఆ సంఘం విషయంలో దేవుడు ఏం చేస్తారో చాలా వివరంగా చెబుతూ ఉన్నారు. అయితే మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మన విషయంలో ఏదైనా వాగ్దానం చేస్తే, ఏదైనా చేస్తారని మరి అన్నారు అంటే, దానికి ముందు మనం చేయవలసిన కార్యం ఉంటుంది అని గమనించాలి. అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ వాగ్దానం ఉన్నా ఆ వాగ్దానానికి ముందు మన బాధ్యత ఒకటి ఉంటుంది. అంటే మనం చేయవలసింది. ఇంకా మీకు సులువుగా అర్థం అవ్వాలంటే, దేవుడు ఏ పని చేస్తారని మాట ఇచ్చారో ఆయన పని చేయడానికి ముందు మనము దేవుని కోసం పని చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని కోసం మనం పని చేయకుండా దేవుడు మన కోసం పని చేయాలంటే అది చాలా కష్టం. కానీ నేటికాల భక్తులు, విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, దేవుడు నాకు అన్నీ చేసి పెట్టాలి కానీ నేను దేవుని విషయంలో ఏమీ చెయ్యను అనేవారు ఉన్నారు. అది పొరపాటు. కాబట్టి వినండి, దేవుడు ఏం చేస్తానన్నా దానికి ముందు మనం చేయాల్సింది ఏదో ఉంటుందని గమనించాలి. మనందరికీ వాగ్దానాలు అంటే ఇష్టం కదండి. ప్రతి ఏడాది కూడా వాగ్దానాల కోసం ఎదురు చూస్తాం. అయితే వినండి, కొన్ని వాగ్దానాలు మీకు గుర్తు చేస్తాను. యాకోబు పత్రిక 4:7లో కానీ మీరు చూడగలిగితే అక్కడ ఉన్న ఒక మంచి వాగ్దానం ఏంటంటే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇందులో 2 పనులు ఉన్నాయి. ఒకటి దేవుడు చేసే పని, రెండవది మనం చేయాల్సిన పని. దేవుడు చేసే పని ఏంటంటే ఆయన మీ యొద్దకు వచ్చును. మరి ఆయన మన యొద్దకు రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? అక్కడ వాక్యంలో ఉన్నట్టుగా దేవుని యొద్దకు రండి. ఏది ముందు ఆలోచన చేయండి. దేవుడు చేసే పని ముందా, మనం చేయాల్సిన పని ముందా అని అంటే మనం చేయాల్సిన పని ముందు, దేవుడు చేసే పని తర్వాత. కానీ చాలామంది ఈరోజు చూడండి, దేవుడు చేసే పని ఏంటంటే ఆయన మన యొద్దకు రావడం, మనం చేయాల్సిన పని ఏంటంటే
మనం ఆయన దగ్గరికి వెళ్ళడం. కానీ విచారం ఏంటంటే ఈరోజు చాలామంది విశ్వాసులు, దేవుని పిల్లలు అనబడిన వారు దేవుని యొద్దకు రావడం తగ్గించేశారు. దేవుని యొద్దకు రావడానికి నిరాకరిస్తున్నారు. వారానికి ఒక్కసారి కూడా దేవుని యొద్దకు రాలేని దుస్థితిలో ఉన్నారు. వారానికి ఒక్కసారి కాదు, కనీసం నెలకొక్కసారి సంస్కారపు విందు తీసుకోవడానికి కూడా ఈరోజు రాలేనంత బలహీనతలో, బద్ధకములో ఈరోజు దేవుని పిల్లలు ఉన్నారు. ఇది నిజమో కాదో మీరే ఆలోచన చేయండి. ఏమండి, దేవుని ఆరాధించడం కంటే గొప్ప పనే ఉంది దేవుని పిల్లలకి. కనుక ఎన్ని పనులున్నా ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో ఉండడం, ప్రతి నెల సంస్కార బిందు అందుకోవడం దేవుడు మనకు అప్పగించిన గొప్ప బాధ్యత అయింది. కనుక దేవుని యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకు వస్తారు. అలాగే మరొక వాగ్దానం ఉంది మత్తయి సువార్తలో, ఇయ్యుడి మీకు ఇవ్వబడిన వాగ్దానం. మరి ఇది చెబితే ఏదో కానుకల గురించి చెబుతున్నారు పాస్టర్ గారు అనుకుంటారేమో. ఇవ్వడం అంటే కేవలం కానుకలనే కాదండి, సమయం కావచ్చు, మహిమ కావచ్చు, దేవునికి చెల్లించే స్తుతులు కావచ్చు. ఈరోజు చాలామంది దేవుడే ఎప్పుడు మనకి ఇవ్వాలనుకునేవారు కానీ దేవునికి ఇవ్వాలని అనుకునేవారు చాలా తక్కువైపోయారండి. చూడండి, వాగ్దానంలో ఏముంది? ఇయుడి మీకు ఇవ్వబడు. అంటే మనం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మనకిస్తారన్నమాట. కనుక ఈరోజు ఏదైనా వాగ్దానం నెరవేరాలంటే మొదట మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయుడు. బైబిల్ మిషన్కి మూలవాక్యం కదా ఇది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆయన మన విషయంలో చేయవలసింది సమయానుకూలంగా ఆయన చేస్తారు. కానీ మనం చేయాల్సిన బాధ్యతలన్నీ మనం చేస్తే మనకి ఆ దీవెన తప్పనిసరిగా దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న దేవుని వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం నెరవేరాలంటే మరి ఆ సంఘం ఏం చేసింది? మరి దేవుడు వాగ్దానం చేశారు, చేస్తానని మాట ఇచ్చారు. ఎందుకు ఆ మాట ఇచ్చారు, ఎందుకు ఆ వాగ్దానం చేశారనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనం 10వ వచనం చదివాం కదా, మరలా చదువుతున్నాను. నీవు అనగా ఫిలదెల్ఫియా సంఘం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను కాపాడుతాను. ఎప్పుడో తెలుసా? లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. నిజమే కదా? ప్రతి విశ్వాసి కోరుకునేది ఏంటంటే శోధన నుంచి కాపాడబడాలి, లేదా శోధన నుంచి తప్పించబడాలి. మనం ప్రభు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో వాడే మాట మనందరికీ తెలుసు కదా, మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఏ విశ్వాసి కూడా శోధనలో పడాలని, శోధనలోకి వెళ్ళిపోవాలని ఎవరూ కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా శోధన నుంచి తప్పించబడాలనే కోరుకుంటారు. కాబట్టి ప్రభు వాగ్దానం చేస్తున్నారు, రాబోయే శోధన కాలం, లోకమంతటి మీదకి రాబోతుంది శోధన కాలం. ఆ కాలంలో నేను నిన్ను కాపాడుతానంటున్నారు. నిజమే, శోధనలో మనం కాపాడబడితే, తప్పించబడితే ధన్యులమే కదా మనం. కాబట్టి ఆ శోధన మనకు రాకుండా ఉండాలనే ప్రయత్నం మనం చేయాలి. అయితే ఈ మరి సంఘంతో, ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఎందుకు ఎంత గొప్ప వాగ్దానం చేశారు, ఎందుకు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు అంటే దానికి కారణం కూడా ఉంది. ఆ సంఘం యొక్క అంతస్తు ఏంటో కనబడుతుంది. ఏంటో తెలుసా అంతస్తు? చూడండి, 10వ వచనంలో ఏముంది? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. వీళ్ళారా, చూడండి ఎంత అద్భుతమైన మాట. ఈ సంఘానికి ఎందుకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చారు, ఈ సంఘానికి ఎందుకు ఇంత గొప్ప వాగ్దానం చేశారు అంటే ఈ సంఘం యొక్క అంతస్తు ఏంటో తెలుసండి వీళ్ళారా? ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక. ఈ సంఘం అనుభవం ఏంటో తెలుసండి వీళ్ళారా? ఓర్పు కలిగిన సంఘం, ఓర్పు విషయంలో దేవుని వాక్యాన్ని గైకొంది. వీళ్ళారా, ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితంలో ఓర్పు అనేది కనబడడం లేదు. చిన్ని మాట పడలేకపోతున్నారు పిల్లలు, చిన్ని శ్రమను అనుభవించలేకపోతున్నారు, చిన్ని శోధనను అనుభవించలేకపోతున్నారు, చిన్ని నింద అనుభవించలేకపోతున్నారు. కనుక ఈరోజు చాలామంది జీవితంలో ఓర్పు అనేది లేకుండా పోతున్నారు. ఓర్పు అనేది దైవ లక్షణం. అది ఎందుకంటే దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నాడు మన విషయంలో తండ్రిగా ఓర్చుకున్నారు, కుమారుడిగా ఓర్చుకున్నారు, పరిశుద్ధాత్ముడిగా ఓర్చుకొని మనకి దీవెనల్ని రావడానికి ఆయన ఓర్చుకోబట్టే
నిజానికి ఆయన మన విషయంలో ఓర్చుకోకపోతే ఈ దీవెనలేవి మనకు ఉండేవి కాదు. ఎప్పుడో మన భూమి, ఈ సృష్టి అంతమైపోయి ఉండేది. ఆయన ఓర్చుకుంటున్నాడు, ఆయన్ని బట్టి మనం కూడా ఓర్చుకోవాలి. కనుక ఓర్పు విషయమైన వాక్యాన్ని ఈ సంఘం ఏం చేసిందంటే గైకుంది, వాక్యమును గైకుంది అంటే పాటించింది మాట. ఈరోజు మనం కూడా ఈ ఫిలదెల్ఫియా సంఘం వలె ఓర్పు విషయంలో వాక్యాలు గైకొనగలిగితే రాబోయే శోధన కాలంలో మనం కూడా తప్పించబడతామని దైవదాసునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నిజానికి బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూడగలిగితేనండి ప్రియులారా, ఈ ఓర్పు విషయంలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. నిజానికి చెప్పుకుంటే ఆ ఓర్పు గురించి ఒక పెద్ద ప్రసంగం మనం చేసుకోవచ్చు. సహజంగా మనం వింటూ ఉంటాం దైవజనుల ద్వారా ఎన్నో సంగతులు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఓర్పు విషయంలో ప్రియులారా మనము చేయవలసిన పని, లేకపోతే ఈ ఓర్పును గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ సమయం ముందు నేను క్లుప్తంగా తెలియచేస్తాను. ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. అసలు ఓర్పు అనేది ఎప్పుడు కావాలి అనేది కానీ మనం ఒకవేళ ప్రశ్న వేసుకుంటే ప్రియులారా, పౌలు గారి అనుభవం నుంచి ఒక మాట ఖచ్చితంగా మనం వినాలి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటారు కదా, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవారమై అనే మాట వారి అంతస్తు గురించి చెబుతున్నారు. పౌలు గారు అంతస్తు ఏంటో తెలుసండి? ఓర్పు ఎప్పుడు చూపించారండి? శ్రమలలో, జాగారములలో, కష్టములలో, నిందల్లో, అవమానములో, ఉపవాసములో. నిజానికి ఒక మాట చెప్తున్నాను వినండి. సహజంగా మనకి ఓర్పు ఎప్పుడు అవసరమో తెలుసండి? సౌఖ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, మనం అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు ఓర్పు పని ఉండదు. ఓర్పు ఎప్పుడంటే శ్రమలో, శోధనలో, వ్యాధుల్లో, నిందలో, అవమానంలో, కష్టములో, అనారోగ్య పరిస్థితుల్లో, నిందల సమయంలో మన ఓర్పు ఏంటో బయటపడుతుంది. కాబట్టి పౌలు గారు చెబుతున్నట్టుగా ఈ పరిస్థితుల్లో మరి ఓర్పు గలవారమై ఉన్నామనే మాట అంటున్నారు. పిల్లలు చూడండి, ఇంకా మనం చూస్తే ఈ ఓర్పు ఏ సమయంలో ఉండాలో చూస్తే రోమపత్రిక 12:12లో ఉంటుంది, నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల గలవారమై ఉండాలి అనే మాట పౌలు గారే తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండాలంటే ఓర్పు నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై, శ్రమలలో ఉండాలి ఓర్పు. ఏ శ్రమ లేనప్పుడు ఓర్పుతో పని ఉండదు, ఓర్పు అవసరమే ఉండదు. కనుక దేవుని పిల్లలమైన మనం శ్రమలలో ఓర్పు కలిగిన వారంగా ఉండాలనేది నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఓర్పును సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను ప్రస్తావించారు. మనం ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే ప్రియులారా, మరి ఎలాగున ఓర్పు సంపాదించాలి అంటూ చూడండి, అక్కడ చక్కని మాట వ్రాయబడింది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వినండి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. మనం ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలో ఒక జాబితా ఇచ్చారండి పౌలు గారు. అందులో మనకు కనబడుతున్న ప్రాముఖ్యత ఏంటంటే ఓర్పు సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. కానీ ఈరోజు ఓర్పును సంపాదించే ప్రయాస లేదు, కానీ ఇహ సంబంధమైన వాటిని సంపాదించడానికే ప్రయాసపడుతున్నారు. ఇహ సంబంధంగా ఏం కావాలన్నా దేవుడిస్తారు. వాక్యంలో ఉంది కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ దొరుకుతాయి అన్నారు. దేవుడు ఏం వెతకమన్నారో, ఏం సంపాదించమన్నారో వాటిని వెతకడం, సంపాదించడం మానేశారు నేటికాల విశ్వాసులు. దేవుడు ఏదొద్దంటే దాని మీద మనసు పెట్టుకున్నారు. కానీ మనమైతే అలా ఉండకూడదు. ప్రియులారా, దైవజనుడా అని ప్రత్యేకంగా అన్నారు. దైవజనుడు అంటే సేవకుడు కావచ్చు, దేవుని వెంబడించే విశ్వాసి కూడా కావచ్చు. కనుక దేవుని పిల్లలు ఎవరైనా సరే ప్రియులారా, ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక మాటలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారై
వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు సిద్ధపడాలనే మాట ఉంది. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి. మీరు మందులు కాక మందస్థితులోనికి వెళ్ళక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలి. ఏమండి, వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారు ఎవరో తెలుసండి? విశ్వాసము అలాగే ఓర్పు కలిగిన వారు. విశ్వాసం లేకపోయినా ఓర్పు లేకపోయినా దేవుడు మన కోసం రాసి ఉంచినా దాచి ఉంచినా వాగ్దానం ఏదీ నెరవేరదు. అందుకే కదా ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని అంత మెచ్చుకొని వారికి అంత భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి మనము కూడా విశ్వాసముతోనూ అలాగే ప్రియులారా ఓర్పుతోనూ వాగ్దానములు స్వతంత్రించుకునే వారికి పోలి నడుచుకోవాలని ఈ హెబ్రీ పత్రిక 6:11 మనం చూస్తున్నాం. అలాగే ఈ ఓర్పు వల్ల ప్రయోజనాలు ఏంటి? ఒక 2-3 మాటలు చెప్పుకుందాం. ప్రియులారా చూస్తే మరి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఓర్పు గొప్ప ద్రోహక్రియలు జరగకుండా చూచును. ఓర్పు వలన గొప్ప ద్రోహాలు జరగకుండా, అంటే మనం ఓర్పు కలిగి ఉంటే మన వలన లేదా మనం ఓర్పు కలిగి ఉంటే ఇతరుల వలన మనకి ద్రోహ కార్యాలు జరగకుండా ఉంటుంది అని జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. నిజమే కదండి. ఏదైనా విషయం వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉన్నాం అనుకోండి, ఎలాంటి ద్రోహము ఎలాంటి అన్యాయం అక్రమం జరగకుండా అదే ఓర్పు వదులుకొని మనం లోకస్తుల్లాగా కానీ పనిచేస్తాం అనుకోండి ప్రియులారా, మనం ద్రోహ కార్యాలు చూడాల్సి వస్తుంది. మన ద్వారా ద్రోహం జరుగుతుంది, లేదా ఇతరుల ద్వారా మనకి ద్రోహం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందరు. లూకాసు వార్త 21వ అధ్యాయం 19లో వ్రాయబడిన అద్భుతమైన మాట. మీరు నిజంగా ఓర్పు కలిగిన వారు ఉంటే మీ ప్రాణాలు ఏం చేస్తారో తెలుసండి? దక్కించుకోగలుగుతారు. ప్రాణం దక్కించుకోవడం ఎంత గొప్ప భాగ్యం అండి. చాలామంది ఈరోజు ఓర్పు లేకే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఓర్పు లేకే, శ్రమ తట్టుకోలేకే, నింద తట్టుకోలేకే, అవమానం తట్టుకోలేకే, వ్యాధులు తట్టుకోలేకే, రుణాలు తట్టుకోలేకే ప్రాణాలు పోగొట్టుకుంటాం లేదండి. అలాగే ఓర్పు లేని వారు ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ఓర్పు లేని వారు తమ ప్రాణాలు కూడా దేవుడిచ్చిన విలువైన ప్రాణాన్ని తీసుకునే పరిస్థితిలో ఉంటున్నారు. కనుక ఓర్పు మీ ప్రాణములను దక్కింపజేస్తుంది అనే మాట కనబడుతుంది. అలాగే మరొక మాట వీళ్ళ రోమపత్రిక 5:3లో మనం చూసినట్లయితే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. నిరీక్షణ అనేది ఎంత గొప్ప భాగ్యం. నిరీక్షణ అనేది దేవుని పిల్లలకు ఉండాల్సిన గొప్ప లక్షణం. ఈ నిరీక్షణ కలగాలంటే మొదట శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది, ఓర్పేమో పరీక్షను కలుగు చేస్తుంది, ఈ పరీక్ష ద్వారా నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి వినండి, ఓర్పును ఎప్పుడు చిన్నగా అంచనా వేయకండి. చిన్నగా అంచనా వేసామంటే అది చాలా నష్టం. దైవజనులు ఒక మారు చెప్పిన మాట ఏంటంటే, ఓర్చుకుంటే గుడ్డు గిన్నెడవుతుంది అనే మాట వాడారట. ఏమండి, ఓర్చుకుంటే గుడ్డు ఎంత అవుతుందట? గిన్నెడు. అంటే చూడండి, మన ఇంట్లో కోడిపెట్ట ఉందనుకుందాం, అది గుడ్డు పెడుతుంది అనుకుందాం. ఆకలేసి ఆ గుడ్డు తినేసామనుకోండి, ఆ ఒక్క పూట కూడా ఆకలి తీరదు. ఏమంటే అదే కానీ ఓర్చుకోగలిగి ఆ గుడ్డును పొదిగించి మనం కానీ పిల్లని చేస్తే అది పెద్దదయ్యే వరకు ఆగితే చూడండి, గుడ్డు అయితే ఒక రాకలు తీరదు. అదే మరి ప్రియులారా కోడి అయ్యిందనుకోండి ఆ గుడ్డు, చెప్పండి, ఇంటిల్లిపాటి ఆకలి తీరుస్తుంది, అందరూ సంతోషంగా భోంచేస్తారు కదా. ఓర్చుకుంటే గుడ్డు గిన్నెడవుతుంది అనే మాట గుర్తుపెట్టుకోండి. దైవజనులు చెప్పిన మాట ఇది. కాబట్టి ప్రియులారా, మరి ఆ ఓర్పుకు అంత శక్తి ఉంది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే మచ్చుకి కొందరు భక్తుల గురించి ఓర్పు గురించి వ్రాయబడిన మాట ఉంది కదా, మనం చూడగలిగితే ప్రియులారా హెబ్రీ పత్రిక 6:15లో చూస్తే అబ్రహాము గారు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందుకున్నారు. ఏమండి, 100 ఏళ్ల వయస్సు వరకు తనకి పిల్లలు లేరు, కానీ ఓర్పుతో ఎదురు చూచారు కాబట్టి, నిరీక్షించారు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేసిన దేవుడు 100 ఏళ్ల వయసులో ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. ఎలా నెరవేరింది వాగ్దానం? వాక్యంలో చూస్తే ఓర్పును బట్టి అనేది గమనించాలి. మనకి కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు చేస్తూ ఉంటారు, ఎన్నో దర్శనాలు ఇస్తూ ఉంటారు, ఎన్నో మరి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా సరే ఓర్పును కోల్పోకూడదు. దేవుడు ఖచ్చితంగా నెరవేర్చి
నెరవేర్చే సమయం ఉంటుందని మీరు గమనించాలని ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియులారా, మన యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11లో చూస్తే ప్రియులారా, మరి అక్కడ చక్కని మాట వ్రాయబడింది, ప్రవక్తల శ్రమానుభవమును మాదిరిగా ఉంచుకోండి, ఎందుకంటే వారు ఓర్పు అలాంటిది, వారి శ్రమానుభవం అలాంటిది అని చెబుతూ యోబు గారి గురించి అక్కడ ప్రస్తావించారు. యోబు గారు ఓర్పు కలిగిన వాడని, మంచి మరి మనసు కలిగిన వాడని, ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి రెండింతల ఫలితాన్ని ఆయన అందుకున్నాడని మనం చూడగలం. మొదటి అధ్యాయంలో ఆయనకి ప్రారంభంలో ఉన్న ఆస్తులు ఏంటో వ్రాయబడ్డాయి. చివరి అధ్యాయం మీరు చూడండి, అందులో రెట్టింపయ్యాయి ఆయనకున్న ఆస్తులు, ఆశీర్వాదాలు. కనుక ఓర్పు ద్వారాని ఇది ఆయన సాధించాడని మీరు గమనించాలి. ఎందరో భక్తులు ఉన్నారండి, ఆ భక్తులందరూ కూడా ఓర్పుతో ఘనమైన కార్యాలు సాధించారు. సరే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలో మరి ఆ చివరి దినాల్లో లేదా లోకమంతటి మీదకి రాబోయే ఆ శోధన కాలంలో కాపాడుతానన్నారు కదా, దాని గురించిన ఒక మాట మనం చూస్తే వీళ్ళరా, కీర్తనల గ్రంథము 31:20 చూస్తే, మనుష్యుల కపటోపాయం నుండి మరి నీ సన్నిధే నన్ను దాస్తుంది అనే మాట వ్రాస్తారు. నిజమే ప్రియులారా, ఆ శోధన కాలంలో మన కాపాడేది ఏంటంటే దేవుని సన్నిధే. మనుషుల కపటోపాయం, అసలు మనకి శ్రమ వచ్చేది మనుషుల కపటోపాయం వల్లనే. కాబట్టి ఆ శ్రమ నుంచి దేవుని సన్నిధి మనల్ని కాపాడుతుందనే మాట ఉంది. అలాగే అదే కీర్తన గ్రంథం 31:7లో మనం చూస్తే, నా దాగుచోటు నీవే అని చెప్పేసి భక్తుడు అంటున్నాడు. కనుక మనందరి దాగుచోటు, మనల్ని తప్పించే ఆ రక్షణ శృంగము వీళ్ళారా, ఆ ఉన్నతమైన ఆశ్రయపురం ఎవరంటే ప్రభువే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మరి సంఘములో ఉన్న అద్భుతమైన మాట, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదననే వాగ్దానం చేశారు. ఇది 10వ వచనంలో ఉన్న విషయాల వివరణ అయితే 11వ వచనంలోకి వెళ్ళిపోదామండి, సమయం అవుతుంది. ప్రియులారా, 11వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ వ్రాయబడిన మాట, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనమనే ఒక సూచన, ప్రేమతో కూడిన ఒక హెచ్చరిక ప్రభు ఇస్తున్నాడు. చూడండి, ఇందులో 2 భాగాలు మనకు కనబడుతున్నాయి. ప్రభు అంటున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట వాడారు. నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట ఏంటంటే రాకడ కొరకైన సిద్ధపాటు గురించిన మాట. అది చాలా ఉన్నతమైన మాట. మీకు విచిత్రం చెప్తున్నాను వినండి. 7 సంఘాలతో ప్రభు మాట్లాడారు కదా, ఆ 7 సంఘాల్లో ఏ సంఘంతో కూడా నేను త్వరగా వచ్చుచున్నాననే మాట అయితే ఆయన పలకలేదు. కేవలం ఈ ఫిలదెల్ఫియా సంఘంతోనే నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటను ఆయన తెలియజేశారు. ఆ మాట తెలియజేశారంటే ఆ సంఘం మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. నమ్మకం ఉంది కాబట్టి నేను త్వరగా వచ్చుచున్నా అనే మాట ఆయన పలికారు. ఇదే ప్రకటన గ్రంథంలో 3 సార్లు ఈ యొక్క మాట మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 22:7లో చూస్తేనండి, అక్కడ ఉన్న మాట ఏంటంటే, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు గైకొనివాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. నేను త్వరగా వస్తున్నాను కనుక ఈ ప్రవచన వాక్యాలు గైకొనుడు. నిజమే, వాక్యము గైకొనగలిగితే ఆయన త్వరగా వస్తున్నారు కనుక ఆయనతో పాటు ధన్యులుగా ఉండే అవకాశం కలుగుతుంది. మొదటిది. రెండవది, ఇదే ప్రకటన గ్రంథం 22:12లో చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నారు. ఎంత అద్భుతమైన మాట అండి. నేను త్వరగా వస్తున్నాను, అయితే ప్రతి ఒక్కరికి జీతం నా దగ్గర ఉంది. ఈ జీతం దేన్ని బట్టి సిద్ధమవుతుందో తెలుసా? జీతం భూమి మీద ప్రియులారా కష్టపడిన పనిని బట్టిస్తారు. అలాగే దేవుడిచ్చే జీతం ఏంటో తెలుసా? వారి వారి క్రియలు చెప్పున. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన క్రియలు ఎలాగున్నాయో, మన క్రియలు ఎలాంటివో దాన్ని బట్టే మనకి జీతం దొరుకుతుంది. మన క్రియలు మంచివైతే మంచి జీతం దొరుకుతుంది మనకి, మన క్రియలు చెడ్డవైతే చెడ్డ జీతం. ఈ జీతం గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ అంత సమయం లేదు. కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను త్వరగా వస్తున్నానని ప్రకటన గ్రంథంలో 3 సందర్భాల్లో చెప్పారు. ఒకటి ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పారు, రెండవది ప్రవచన వాక్యాలు గైకొనమని చెప్పారు, మూడవది జీతం నా యొద్ద ఉన్నది అని చెప్పారు. కనుక ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరము కూడా దేవుని పిల్లలుగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కనుక, ఆయన నేను త్వరగా వస్తున్నాను అన్నారు కనుక మనం కూడా త్వరగా సిద్ధపడి
ఆయన రాకడలో ఎత్తపడడానికి ప్రయాసపడాలి. ఇది మన బాధ్యత. అందుకే బైబిల్ మిషన్ వారమైన మనకి పిల్లరా ఆయన త్వరగా వస్తున్నాడని మాటి మాటికి తెలియచేయడానికి మనకి అనుగ్రహించబడిన వందన వచనములో ఈ మాటను చేర్చారు దైవజనులు. కొరింథీ మొదటి పత్రిక 16:22లో మనం చూస్తాం కదా. పిల్లలు అక్కడ చూస్తే ఇదిగో మరణ్ ఆత అని తెలియచేస్తూ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని 3 అర్థాలు చెప్పారు అక్కడ. మరణ్ ఆత అనే దానికి 3 అర్థాలు ఏంటంటే ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువారము. ఎవరు చేయగలరు ప్రభువారము అనే ప్రార్థన? ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళే ప్రభువుని రమ్మని అంటారు. కనుక మనం మరణాత్ అనే మాట తరచూ మాట్లాడుతాం కనుక మనం త్వరగా సిద్ధపడాలి. ప్రభు త్వరగానే రాబోతున్నారు కనుక మహిమ మేఘమెక్కి ఆయనతో యుగయుగాలు కూడా ఉండగలుగుతాం. కాబట్టి ఇది త్వరగా వచ్చుచున్నాననే మాటలో ఉన్న సారాంశం. అయితే వినండి, ఆయన ఒక మాట అంటూ నేను త్వరగా వస్తున్నాను కనుక నీవు కలిగిన కిరీటమును, చూడండి అక్కడ మంచి మాట ఉంది, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ఆ సంఘం మీద ఉన్న ప్రేమ బాధ్యతను బట్టి అంటున్నారు, నేను త్వరగా వచ్చేస్తున్నాను. నీవు కలిగిన కిరీటం ఏదైతే ఉందో ఎవ్వడునూ అపహరింపకుండా, ఎందుకంటే కిరీటం అపహరింపడానికి ఎప్పుడు కాచుకుని కూర్చునేవాడు అక్కడ ఉన్నాడు. ఎవరో తెలుసండి? ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె తిరిగాడే సాతాను. కాబట్టి వాడి పని ఏంటంటే దేవుని ద్వారా విశ్వాసకి ఇవ్వబడుతున్న ఆశీర్వాదాలు లేదా కిరీటాలు కానీ మహిమ వస్త్రాలు కానీ ప్రియులారా వీటన్నిటిని కూడా దొంగిలించాలని వారి దగ్గర లేకుండా చేయాలని వాడి ప్రయత్నం. అందుకే ప్రభు ఖచ్చితంగా చెబుతున్నారు, నీ కిరీటమును ఎవరునూ అపహరింపకుండా దాన్ని గట్టిగా పట్టుకునే మాట వాడారు. పిల్లలు వినండి, కిరీటాలు భూ సంబంధమైన కిరీటాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన కిరీటాలు ఉన్నాయి. భూ సంబంధమైన కిరీటాలు అయితే భూ సంబంధంగా వెండితో, బంగారముతో, ప్రియులారా అపరంజితో, వజ్రాలతో, ఇంకా విలువైన లోహాలతో తయారు చేసుకుని వారికున్న స్తోమతను బట్టి, వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న ఆధిక్యతను బట్టి వారు ధరించేవారై ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక కాలం అయినప్పుడు మరుగున పడిపోతాయి. ఆ కిరీటాలు ఒకసారి మనకు వచ్చినా మరలా మరోసారి మరొకరికి వెళ్ళిపోతాయి. కిరీటం ఎవరికి శాశ్వతం కాదని బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ ఇక్కడ ప్రభువు చెప్పిన కిరీటం శాశ్వతమైన కిరీటం. ఒక్కసారి ఆ కిరీటం దేవుడు మనకి ఇచ్చారా, అది ఎప్పటికీ మనతో ఉంటుంది. అలాంటి కిరీటం గురించి మాట్లాడుతున్నారు ప్రభు. వీటిని ఆత్మ సంబంధమైన కిరీటం అంటారు. బైబిల్ గ్రంథంలో ఆత్మ సంబంధమైన కిరీటాలు చాలా ఉన్నాయి, వివరించను కానీ ఒక్కసారి ఆ కిరీటాలు ఏంటో రిఫరెన్స్లతో పాటు మీకు చెబుతాను. ఒకవేళ మీరు ఎవరైనా రాసుకునేవారంటే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మాటలు చెబుతున్నాను. ఒక్కసారి శ్రద్ధగా వినాలని కోరుతున్నానండి. లేవీకాండం 21:12లో అభిషేక తైలం అనే కిరీటం గురించి రాశారు. అభిషేక తైలం అనే కిరీటం ప్రియులారా అది గొప్ప ఆశీర్వాదం అన్నమాట. అది లేవీకాండం 21:12లో ఉంది. అలాగే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలోను, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7 మరియు 9 వచనాల్లోనూ మహిమా ప్రభావం అనే కిరీటం గురించి వ్రాయబడింది. వినండి, ఇవన్నీ మనకు మనం సంపాదించుకోగలిగినవి కాదు. ప్రభువే మన భక్తిని బట్టి, మన క్రియలను బట్టి, మన యథార్థతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ఓర్పును బట్టి మనకి ప్రభు ఇచ్చే కిరీటాలు మాట. ఇవి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది, నేను బంగారు కిరీటం పెట్టుకుంటానంటే అది వాళ్ళు ఉంటుంది, రేపు పోద్ది మన దగ్గర నుంచి. దానివల్ల మనకి పరలోకం ఏమి రాదు, ఏ సంబంధమైన బంగారు వల్ల. కానీ వీటి వల్ల మనం పరలోకం సంపాదించుకుంటాం. చూడండి, 3వది కీర్తన గ్రంథం 65:11లో చూస్తే సంవత్సరమున దయా కిరీటము ధరింపచేసింది. దయా అనే కిరీటం ఇది ప్రభువే మనకి ఇచ్చేదై ఉంది. 4వది కీర్తనల గ్రంథం 103:4లో చూస్తే కరుణా కటాక్షములను కిరీటముగా వేసితివనే మాట ఉంది. కరుణా కటాక్షములు అనేవి దేవుని ద్వారా ఇవ్వబడే కిరీటాలు. అలాగే ప్రియులారా సామెతలు 4:9లో చూస్తే ప్రకాశమానమైన కిరీటము. ఈ లోకంలో కిరీటాలు ప్రియులారా ప్రకాశత పోవచ్చు, మెరుగులు పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు. కానీ ప్రభు ఇచ్చే ప్రకాశమానమైన కిరీటం ఎప్పటికీ దాని మెరుగు తగ్గదు, అది ఎప్పటికీ మనకి ప్రభావంగానే ఉంటుంది. అలాగే చూడండి సామెతల గ్రంథం 12:4లో చూస్తే యోగ్యురాలనే కిరీటం. మీరు అనుకోవచ్చు ఇది లోకంలో సంపాదించుకుందాం అనుకుంటారు. లేదు లేదు, చాలామంది నాకు యోగ్యురాలైన భార్య కిరీటంగా రావాలనుకుంటారు, కానీ ప్రియులారా చాలామందికి ఆ భాగ్యం రాదు. అందుకే ఎవరి మీద ఆధారపడాలంటే ప్రియులారా దేవుని మీద ఆధారపడితే యోగ్యురాలైన భార్యను
కిరీటంగా దేవుడిస్తాడు. అది మనం గమనించాల్సిన విషయం. అలాగే సామెతల గ్రంథం 14:18 చూస్తే జ్ఞానం అనే కిరీటం, ఇది భూమి మీద దొరికేది కాదండి, కేవలం జ్ఞానమునకు ఆధారమైన దేవుడే ఆ జ్ఞానం అనే కిరీటాన్ని మనకిస్తారు, దాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రియులరా, సామెతల గ్రంథం 16:31 చూస్తే నెరసిన వెంట్రుకలు అనే సొగసైన కిరీటం అన్నారు. ప్రియులరా, ఈ కిరీటం దేన్ని బట్టి వస్తుందంటే నీతి ప్రవర్తన గల వారికి వస్తుంది. మీరు అనొచ్చు, అయ్యా మరి ఈ నరసిన వెంట్రుకలు వృద్ధాప్యం వస్తే అందరికీ వస్తుంది కదండి, ఇందులో దేవుడిచ్చేది ఏముందని అనొచ్చేమో. నిజమే, వృద్ధాప్యం అయితే అందరికీ వస్తుంది, దేవుడి బహుమానమేది. కానీ ఆ నెరసిన వెంట్రుకలు అని ఆ సొగసైన కిరీటాన్ని చాలామంది కనబడకుండా దాచేస్తున్నారు. ఏ రీతిగా తెలుసండి పిల్లరా, ఒక తెల్ల వెంట్రుక కనబడితే చాలు రంగులతో ముంచేస్తున్నారు తలని, రకరకాల రంగులు. కొందరు దైవజనులు అదే పరిస్థితి, విశ్వాసులు అయితే చెప్పక్కర్లేదు. నేను ఒకటే మాట అంటున్నాను, దేవుడు అంటున్నారు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంటున్నారు. కానీ ఆ సొగసైన కిరీటం మాకొద్దు, మేమెప్పుడు కూడా యవనస్తుల్లా కనబడాలని వేషధారణకు అలవాటు పడిపోయారండి. ఇలా అంటున్నానేమో అనుకోకండి, నిజమే కదా, రంగు వేస్తే వేషమే కదా అది. రంగులు వేసే సినిమా వాళ్ళు చూసి వేషాలు వేసేవాళ్ళు అని పేర్లు పెడుతున్నావు. మరి మనం ఏం చేస్తున్నాం పిల్లరా? తలకి రంగులు వేసేవారు, మొఖాలకు రంగులు వేసేవారు, మూతికి రంగులు వేసేవారు, అంటే లిప్స్టిక్. ఏమండి, ఇవన్నీ దేవుని పిల్లలకు అవసరమా? దేవుని స్తుతించే నోటికి రంగులు అవసరమా? దేవుని స్తుతించే ముఖాలకి రంగులు అవసరమా? దేవుని గణపరిచే మనుషుల తలకి పిల్లరా రంగులు అవసరమా? ప్రభు వాక్యంలో ఒక మాట ఉంది, మీలో ఎవడును మీ వెంట్రుకలు ఒకటి తెల్లగా కానీ నల్లగా కానీ చెయ్యలేరు, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయని ప్రభు అంటే, అయ్యా నువ్వు మరి అన్న మాట కంటే మా మాటే గొప్పని, మీరు తెల్లగా చేయలేరు లేదా నల్లగా చేయలేరని దేవుడు అంటే, ఈరోజు ఇలా తెల్లగా ఉన్న వాటిని నల్లగా చేసి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇది దేవుని మాట అని కానీ మీరు గ్రహిస్తే వదిలిపెట్టేయండి. పిల్లరా, ఏ సంబంధమైన వేషాలు మనకొద్దు, వేషధారం మనకొద్దు. సొగసైన ఆ నెరసిన వెంట్రుకలు, నిజానికి అది దేన్ని బట్టి వస్తుందన్నాం? నీతి ప్రవర్తన గల వారికి దొరికే భాగ్యం, అది కూడా మనం సంపాదించుకోవాలి. ఇది సామెతల గ్రంథం 16:31 ఉంది. అలాగే 9వదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 28:5 62:3 చూస్తే భూషణ కిరీటము అనే కిరీటము దేవుడిస్తారని వాక్యంలో ఉంది. అలాగే కొరింథీ మొదటి పత్రిక 9:25 చూస్తే అక్షయ కిరీటము, ఇది పాడవని కిరీటం, అది ప్రభువే మనకిస్తారండి. అలాగే 11వది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 జీవ కిరీటం అనే మాట ఉంది. ఇందులోనే జీవం కనబడుతుంది. ఈ కిరీటం పొందుకున్న వారే జీవం కలిగిన వారు, ఆ కిరీటం సంపాదించక. చివరిది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ చూస్తే వాడబారని మహిమ కిరీటం, వాడబారని మహిమ కిరీటం. ఇవన్నీ కూడా పిల్లరా దేవుడు తన పిల్లలకి బహుమానంగా, పిల్లల వాగ్దానంగా, ఆశీర్వాదకరంగా ఇచ్చేవారని. ఈ కిరీటాలు ఉన్నవారే పరలోక రాజ్యంలో ఏలుబడి చేయగలుగుతారు, రాజులు యాజకులుగా ఉండగలుగుతారు. కనుక విశ్వాసాలు గమనించి వీటన్నిటిని సంపాదించుకుని, ఇంకా బైబిల్లో చాలా రకాల కిరీటాల గురించి ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన వీటిని నేను తెలియజేశాను. సరే, ఈ కిరీటం నిజం చెప్పాలంటే మనకు తెలుసు, కిరీటం అంటే ఆధిక్యత, కిరీటం అంటే వీళ్ళ ఉన్నతమైన స్థితి, ఇంకా చెప్పాలంటే అధికారం. కాబట్టి దేవుడిచ్చే ఆధిక్యతలు, అధికారాలు సంపాదించుకొని ఆయన రాజ్య వారసులు ఉండి. కాబట్టి ఇలాంటి కిరీటాలు మీరు ఎవ్వరూ అపహరింపకుండా నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నారు. ఒక విలువైన వస్తువును మన చేతితో ఎంత గట్టిగా పట్టుకుంటామో, ఎందుకంటే వదులుగా పట్టుకున్నామంటే పడిపోతుంది, పాడైపోతుంది, వేలు లక్షలు వృధా అయిపోతాయని భూ సంబంధమైన వస్తువులు చాలా గట్టిగా పట్టుకుంటాం కదా. అలాంటిది ప్రభు అంటున్నారు, ఏమి గట్టిగా పట్టుకోవాలట? కిరీటమును గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి అంటే ఆత్మీయ అంతస్తును, ఆత్మీయ స్థితిని మనం గట్టిగా పట్టుకోగలిగితే ఈ కిరీటంతో పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము మనకు ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. తర్వాత ఇక 3వ అధ్యాయము 12వ ఉన్న మరొక మాట, ప్రాముఖ్యమైన మాట గమనించి మరి ముగించుకుందాము. చూడండి ప్రియులారా, 12వ 3:12 ఏముందంటే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో
నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేది. చూడండి ప్రియులారా, ఈ 12వ వచనములో నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత, భాగ్యము దేవుడిస్తున్నారు. ఇక చిన్న విషయం గమనించాలి. ప్రతి సంఘంతో కూడా మాట్లాడుతూ ఆ చివరిలో వాడిన మాట జయించువానికి, జయించువానికి, జయించువానికి. ప్రతి సంఘంతో 7 సంఘాలతో కూడా ఇది మాట్లాడారు. అంటే అర్థం ఏంటంటే ప్రతి సంఘంలో కూడా ఎవరుండాలంట? జయించిన వారు ఉండాలి. సంఘంలో జయించలేని వారు ఉండకూడదు. ఈరోజు సంఘాల్లో చూస్తే జయించలేని వారే చాలామంది. ఏంటయ్యా ఏం జయించాలంటే, సింహపు గుండె కలిగిన డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాటల్లో పెద్దలు మనకు చెబుతూ ఉంటారు కదా, క్రైస్తవునికి 3 శత్రువులు. 1 సాతానైతే, 2 లోకమైతే, 3 మన శరీరమే. కాబట్టి మనం జయించవలసింది ముఖ్యంగా ఏంటంటే సాతాను జయించాలి, లోకాన్ని జయించాలి, చివరికి మన శరీరాన్ని కూడా జయించాలి. మనం పాపంలో పడిపోవడానికి, శోధనలో పడిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి ఈ 3 ఒక్కొక్కసారి మనకి ఉపయోగపడతాయి. కనుక వీటిని జయించగలగాలి. అందుకే ప్రతి సంఘంతో చివరిలో మాట్లాడుతూ జయించేవానికి ఆ బహుమానం ఇస్తాను, జయించేవానికి ఈ ఫలం ఇస్తాను, జయించేవానికి ఆ దీవెనిస్తాను అని ప్రభు చెబుతూ వచ్చారు. కాబట్టి వినండి ప్రియులారా, ఈ సంఘానికి జయించే వారికి ఆయన ఇచ్చే భాగ్యం ఏంటో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేది. జయించేవారిని దేవుడు చేసేది ఏంటో తెలుసండి, ఒక స్తంభముగా చేస్తారు. పిల్లలు మనందరికీ తెలుసు, స్తంభము ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. స్తంభము ఒక భవనాన్ని కానీ, ఒక పైకప్పుని కానీ పడిపోకుండా కాచి మరి కాపాడుతుంది. ఆధారము స్తంభం అంటే. స్తంభం లేకుండా ఏ భవనం ఉండదు, స్తంభం లేకుండా పిల్లరా ఏ మరి షెడ్ ఉండదు, అలాగే స్తంభాలు లేకుండా ఏ పందిరి కూడా ఉండదు. ఏదైనా సరే ఒక ఉన్నతమైన స్తంభము పిల్లలు కదలకుండా తన పైన స్లాబ్ను కదలనివ్వకుండా పట్టుకుంటుంది. కాబట్టి ప్రియులారా, స్తంభం అంటే ప్రియులారా ఒక భవనం యొక్క భారాన్ని మోసేదని గమనించాలి. కాబట్టి కొన్ని స్తంభాలు ప్రియులారా దేవుని పనికి ఉపయోగపడే స్తంభాలు, అలాగే దేవుని పనిలో సహకారులుగా ఉండే స్తంభాలై ఉన్నారని ప్రభుని బట్టి మీకు తెలియజేస్తాం. రక్షణ కార్యములోను, దైవ కార్యముల్లోనూ వాటిని కొనసాగించడానికి ఎవరు ఉపయోగపడతారో, అటు దైవజనులైనా ఇటు సహకారులైనా వారందరూ స్తంభాలే. ప్రియులారా, మచ్చుకు మనం చూడగలిగితే చూడండి, మరి మనకి సంఘముగా అపోస్తలులను మనం గమనించినట్లయితే సంఘం స్థాపించడానికి వీరు స్తంభాలు అయ్యారు. ఈ అపోస్తలులే సంఘ స్థాపనకి సహకరించారు. వాళ్ళ మీదే సంఘం స్థాపించబడింది. ఈరోజు సంఘము అనేక చోట్లకి విస్తరించింది కదండి. కాబట్టి అపోస్తలులే సంఘాలుగా ఉన్నారు. అది గలతీ పత్రిక 2:9 మనం చూడగలం. అలాగే ఈ అపోస్తలులే పరలోకంలో నూతన యెరూషలేమునకు పునాదులయ్యారు. ఇక్కడ ఎవరైతే స్తంభాలుగా ఉన్నారో మరి నూతన యెరూషలేముకి వెళ్ళేసరికి వారు ఏమైపోయారు తెలుసు, పునాదులుగా మారిపోయారు. అలా గోత్రకర్తలేమో ద్వారాలుగా మారిపోయారు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులే వీళ్ళ సజీవమైన రాళ్ళుగా మారిపోయారు. పేతురు మొదటి పత్రిక 2:5 ఉన్న మాటను బట్టి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు జయించే వారంగా మనం ఉంటే అక్కడ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న జయించిన వారిని స్తంభాలుగా చేస్తున్నారు. అలాగే నేటికాల సంఘంలో మనము జయించే వారంగా ఉంటే మనం కూడా స్తంభాలం అవుతాం. ఎన్నిటికీ కదల్చబడం, స్థిరమైన జీవితాలు మనం కలిగి ఉంటాం. అది మనం గమనించాలని కోరుతున్నాను. అలాగే ఫిలదెల్ఫియా సంఘంలో సేవ చేసిన వారు అనేకులు ఉన్నారు, పరిశుద్ధులు అనేకులు ఉన్నారు. వీరందరూ కూడా స్తంభాలుగా దేవుని చేత నిలబెట్టబడ్డారు. వీరు కదల్చబడరు. వీరి గురించి అన్నారు కదా, మరి నా దేవుని సంఘం నుంచి ఎవడనూ మిమ్ములను బయటికి తీసుకెళ్లారు. కాబట్టి అంటున్నారు కదా, ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. నువ్వు నా దేవుని సంఘంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఎన్నడూ బయటికి పోవని గొప్ప వాగ్దానం ఇచ్చారండి. అలాగే మనం కూడా ఎన్నటికి బయటికి పోని స్థిరమైన స్తంభాలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అంతేకాకుండా ప్రియులారా చూడండి, వీళ్ళకి ఈ స్తంభాలుగా నిలబెట్టబడిన వీళ్ళకి 3 రకాల ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయండి. సహజంగానండి ఎవరి పేరైనా జీవగ్రంథం అందు రాయబడితేనే కానీ వారు పరలోకంలో ఉండరని వాక్యం చెబుతుంది. కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘములోని వారికి 3 గొప్ప పేర్లను వాళ్ళ మీద రాస్తానంటున్నారు. ఎంత అద్భుతం! ఎవరికి లేని గొప్ప భాగ్యం ఏంటి? మొదటిది మనం చూస్తే పిల్లరా, నా దేవుని పేరును,
మరి మొదటగా ఆయన రాసేది ఏంటో తెలుసండి, దేవుని పేరును. ఏమండి, నిజానికి దేవుడు పేరు, దేవుడు అంటే యెహోవా తండ్రి. ఆయన పేరు ప్రియులారా ఎవరైతే జయిస్తారో వారికి ఇస్తారటండి. నిజానికి ఒక వాక్యం ఉంటుంది, నా మహిమ నా ప్రభావం నా పేరు ఎవరికి ఇవ్వనన్నారు ఆయన. ఆ యెహోవా అనే పేరు ఆయనకే చెందింది. కానీ ఇక్కడ ఏముంది, నా దేవుని పేరును వారి మీద వ్రాస్తానంటున్నారండి. చూసారా, ఫిలదెల్ఫియా సంఘానికి ఎంత గొప్ప భాగ్యం కలిగిందో. కాబట్టి మనం కూడా జయించగలిగితే, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న అనుభవాలు మనం కలిగి ఉంటే ప్రియులారా మన మీద దేవుని పేరు వ్రాయబడుతుంది. రెండోదంటే ప్రియులారా మరి పట్టణపు అనగా పరిశుద్ధ పట్టణం, నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన మరి పరిశుద్ధ పట్టణం. ఏంటి ఆ పట్టణం అంటే నూతన యెరూషలేము అనబడిన నా దేవుని పట్టణపు పేరును నేను రాస్తానంటున్నారు. నిజానికి ఎంత భాగ్యం అండి, పరలోక రాజ్యపు మరి ఆ పరిశుద్ధ పట్టణం పేరు రాస్తున్నారు. నిజానికి పట్టణం పేరు అంటే పరిశుద్ధుల పేర్లే. ఎవరుంటారు ఆ పట్టణంలో? పరిశుద్ధులే ఉంటారు. వారి పేర్లు వ్రాయబడుతున్నాయి. పిల్లరా మరి ప్రకటన 14:1 దీని మాట కనబడుతుంది. ఇక మూడవది ముఖ్యమైనది ఏంటో తెలుసండి, నా క్రొత్త పేరు అని ప్రభు అంటున్నారండి. ప్రభువుకి చాలా పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకి కూడా గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి. ప్రతి పేరులో ప్రభావం ఉంది. కానీ నా క్రొత్త పేరు అనే మాట అంటే ప్రభువుకు క్రొత్త పేరు ఉందట. ఏంటి ఆ పేరు అనేది కానీ మనం చిన్న పరిశీలన చేస్తే పిల్లరా ఇదే ప్రకటన గ్రంథం 19:13 చూస్తే దేవుని వాక్యం అనే పేరు ఆయనకి పెట్టబడిందని చెప్పి ప్రియులారా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారికి ఉన్న ఆ క్రొత్త పేరు ఏంటంటే దేవుని వాక్యం. అదే మాట యోహాను సువార్త 1 వచనంలో కూడా వాక్యము ఆది యందు వాక్యం ఉండెనని అన్నారు. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండిన, ఆ వాక్యమే దేవుడై ఉండెను, అదే ప్రభు. కాబట్టి ప్రభువుకున్న క్రొత్త పేరైన ఆ వాక్యం అనే పేరుని పిల్లలు ఎవరైతే జయిస్తారో ఫిలదెల్ఫియా సంఘ అనుభవాల్లో ఎవరుంటారో వారికి ఇస్తాను. చూసారు ఎంత భాగ్యం, దేవుని పేరు, పరిశుద్ధుల పేరు, ప్రభు పేరు, ఈ 3 పేర్లు కలిగి ఉన్నారంటే ఎంత గొప్ప ధన్యత అండి. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి పేరు ఎవరన్నా పెట్టుకున్నారనుకోండి, ఈయన కూడా ఆ గొప్ప వ్యక్తిలాగే గౌరవిస్తూ ఉంటారు. అలాంటిది 3 పేర్లు మనం పెట్టుకునేది కాదు, దేవుడే ప్రభువే ఇస్తానంటున్నాడు ఆ భాగ్యం. ఆ భాగ్యాన్ని మనం సంపాదించుకోగలగాలి ఎప్పుడంటే జయించగలిగితేనే. కాబట్టి పిల్లరా ఇది ప్రాముఖ్యమైన విషయం. 13వ వచనంలో ఒక మాట క్లుప్తంగా చెప్పేసుకుందాం. 13వ వచనంలో ఏమని చెప్పండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాట కూడా అన్ని సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు చివరిగా మరి చెప్పిన మాట, ప్రభువే చెప్పిన మాట. మనం అనుకోవచ్చు, అయ్యా చెవిగలవాడు వింటారు, చెవులున్న వాళ్ళే కదా అందరూ అంటారేమో. పిల్లలు వినండి, మామూలు మాటలు వినాలంటే మామూలు చెవి ఉంటే సరిపోద్ది. కానీ ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు వినాలంటే ఆత్మ సంబంధమైన చెవి ఉండాలి, ఆత్మ సంబంధమైన పరిస్థితి ఉండాలి. అసలు ఏంటి ఆత్మ సంబంధమైన చెవి? ఏ చెవితో వింటే ఈ మాటలు అర్థమవుతాయి? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మాట్లాడిన మాటలు కదా. ఈ మాటలన్నీ అర్థం చేసుకోవాలంటే విశ్వాసకి ఏ చెవి ఉండాలో తెలుసండి. ఒకసారి చూద్దాం, మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ వ్రాయబడిందండి ఏ చెవో. చూడండి అక్కడ మాటలు చూస్తే పిల్లరా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. ఎవరైతే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వింటారో వారే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినినవారు మాట. కాబట్టి వినండి ప్రియులారా, చాలా మందికి యోగ్యమైన మంచి మనసు ఉండడం లేదు. వినాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుని మాటలు మనకు అర్థమవ్వాలంటే మనం ఏ మనసు కలిగి ఉండాలి తెలుసా? యోగ్యమైన మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. కొంతమంది మందిరాలకు వస్తారు, వాక్యం వింటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలిపెట్టేస్తారు. మధ్యలో ఉన్న మనసులోకి రావా మాటలు మనసులోకి రానంత వరకు అవి ఫలించవు. ఈ మాట ఏ సందర్భంలో అంటే లూకా సువార్త 8:15 విత్తనాల ఉపమానం గురించి ప్రభువు చెప్పిన మాట. ఆ సందర్భంలో విత్తనాల గురించి చెబుతూ మంచి నేలను పడిన విత్తనాలే 30 60 100 ఫలించాయని చెబుతూ మీ మనసులో ఎలా ఉండాలి? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినండి. ఇంకో మాట ఉంది, దానిని అవలంబించి ఓపికతో ఫలించిన వారు అన్నారు. చూసారా, వాక్యం వినేసి ఊరుకుంటే కుదరదండి, దాన్ని అవలంబించాలి. అలాగే ఓపిక, అది నెరవేరే వరకు, ఫలించే వరకు ఓపిక కలిగి ఉండాలి. ఇందాక ఓపిక గురించి ఉన్నాం కదా. కాబట్టి పిల్లరా, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కంటే యోగ్యమైన మంచి మనసు కలిగిన వారమై మనం దేవుని వాక్యాన్ని వినగలిగితే ఆ మాటలు మనలో ఫలిస్తాయని
ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, మరి ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ఈ ఆత్మీయ సంగతులు ఇవన్నీ కూడా ఎంతో గొప్ప ధన్యకరమైన విషయాలు. గతంలో దైవజనులు ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించిన కొన్ని మాటలు చెప్పారు. అవి ఒకసారి వినండి, వాటితో పాటు ఇవి కూడా వినండి. ఈ రెండు కలిపి వింటే ఫిలదెల్ఫియా సంఘం గురించి పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. అప్పుడు మీకు ఆసక్తి వస్తుంది, నేను కూడా ఫిలదెల్ఫియా సంఘంలోని వాని వలె నేను ఉండాలి, సిద్ధపడాలి, ఆ భాగ్యాలన్నీ పొందుకోవాలని ఆశ మీకు కలుగుతుంది. అలాంటి దివ్యమైన దీవెన, ఆశీర్వాదకరమైన స్థితి ఇంతవరకు విన్న వాక్యం ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన, ఈ శ్రేష్టమైన సమయంలో దేవా, నీ దాసులు పాస్టర్ విన్నీ గారు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి బైబిల్ మిషను స్వరము అనే నాయన ఈ ఫేస్బుక్ ఛానల్ ద్వారా ప్రకటన గ్రంథాన్ని ఆయా దైవజనుల ద్వారా అనేక విషయాలు తెలియచేయడానికి దాసులు నడుము కట్టుకున్నారు. బలపరచండి, దీవించండి. పెద్ద పెద్దవారు చేయలేని పని చిన్నవారైనా నీ దాసులు చేస్తున్నారు. ఈ పని ఆగకుండా బైబిల్ మిషన్ వారు ఏది ప్రారంభించినా రాకడమేగం ఎక్కువ వరకు కొనసాగుతుందని మాటిచ్చారు కనుక మా తండ్రి గారు, కనుక ఆ వాగ్దానం నెరవేర్చండి. దాసుని కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, గైకొంటున్నారో వారందరికీ తగిన దీవెనిచ్చి నడిపించి ఈరోజు నీ వాక్యం అందించిన మాకు కూడా తగిన ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసుస్వామి పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చివరిలో ఒక మాట. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి పాస్టర్ విన్నీ గారు ఇంత గొప్ప బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. చాలా ప్రయాసతో కూడిన పని. ఆయా దైవజనులు ఈ పనికి సహకరిస్తున్నారు. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రియులారా, మరి వారి పరిచర్య గురించి ప్రార్థించండి. అలాగే మా పరిచర్ల గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఈ ఈస్ట్ గోదావరిలో ప్రియులారా, జగ్గంపేటలో, అలాగే ముల్లేరు మల్లవరం ఏజెన్సీ ప్రాంతంలో మల్లేపల్లి అనే గ్రామంలో మా పరిచర్యలు జరుగుతున్నాయి. వాటన్నిటి కొరకు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతూ అనేకులకు ఇవి తెలియజేస్తూ అనేకులు బలపడేలాగా ప్రయాసపడండి. అలాగే చివరిలో ఒక మాట, ఒకవేళ నేను చెప్పిన వాక్యాలు మిమ్మల్ని ఏమైనా ఆత్మీయంగా బలపరిచాయి అని మీకు అనిపిస్తే ప్రియులారా, మేము కూడా మా సంఘాల్లో ప్రతి ఆదివారము బైబిల్ మిషన్ జగ్గంపేట హెడ్ ఆఫీస్ గుంటూరు, బైబిల్ మిషన్ జగ్గంపేట హెడ్ ఆఫీస్ గుంటూరు అనే పేరు మీద మేము కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నామండి. మేము మా పాస్టర్ గారు వాక్యాలు చెబుతూ ఉంటాం. ఒకవేళ మీకు మా వాక్యాలు మిమ్మల్ని బలపరిచేవిగా ఉంటే వాటిని మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి, మరి అవసరమైన వారికి పంపించండి. మా పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మల్లేపల్లి అనే గ్రామంలో మందిరం నిర్మిస్తున్నామండి. పునాది అయ్యింది, స్తంభాలు అయ్యాయి, స్లాబ్ వేయాలి. ఎంతో భారంతో కూడిన పని. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.